ఓ పక్క డంపింగ్ యార్డు నుండి వచ్చే దుర్వాసనతోనే ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇప్పుడు ఆ చెత్తను తగలబెట్టడం వల్ల వచ్చే పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అసలే చలికాలం, వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. దీనికి తోడు డంపింగ్ యార్డ్లో చెత్తను తగలబెట్టడంతో పొగ అంతా మంచు లెక్క పేరుకుపోయి ఉంటుందని, దీంతో శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల నుండి పారిశుద్ధ్య కార్మికులు రోజు చెత్తను సేకరించి బాంబులగడ్డ వద్ద ఉన్న డంపింగ్ యార్డుకు తరలిస్తారు. తరలించిన చెత్తను తగలబెట్టడంతో పొగంతా పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికంగా నివాసం ఉండే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది నిత్యం ట్రాక్టర్ల ద్వారా తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అయితే ఎక్కువ శాతం వ్యర్థాలను వేరు చేసే పనులు జరగడం లేదు. వచ్చినది వచ్చినట్లే కుప్పగా డంపింగ్ యార్డులో పోస్తున్నారు. తడి చెత్త నుంచి వర్మి కంపోస్టు ఎరువును తయారు చేసి ఆదాయం కూడా సంపాదించవచ్చు. కానీ మున్సిపాలిటీ అధికారులు ఆ విషయంపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పొడి చెత్తలో లభించే ప్లాస్టిక్, గాజు, ఇనుము, ఇతరత్ర వాటిని వేరు చేయడంలో సిబ్బంది విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. జయశంకర్ జిల్లా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో సుమారు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వార్డులు 30 ఉంటాయి. దాంట్లో కనీసం 1,00,000 జనాభా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెత్తనంతా తీసుకుని వచ్చి భూపాలపల్లి ప్రాంతాన్ని ఆనుకున్నటువంటి బామ్లగడ్డ వద్ద డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ పాలకవర్గం మరియు మున్సిపల్ కమిషనర్ వాళ్ళకు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడనే చెత్తను తలగట్టడం వల్ల భూపాలపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఆ చెత్త నుండి వచ్చేటువంటి పొగను తగలబెట్టినప్పుడు వచ్చేటువంటి పొగను భూపాలపల్లి పట్టణ ప్రజలంతా కూడా మరి పీల్చుకోవడం జరుగుతుంది. ఇది చాలా చలికాలం. ఈ చలికాలం మంచుతో కప్పేసేటువంటి పరిస్థితుల్లో ఈ చెత్తను తగలబెట్టడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఆ యొక్క శ్వాస తీసుకునేటప్పుడు ఈ చెత్తను తగలబెట్టినటువంటి పొగ మంచుతో వచ్చేటువంటి పొగను కూడా శ్వాసగా తీసుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చాలామంది డాక్టర్లు చెప్పారు ఈ చెత్తకు సంబంధించినటువంటి ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు ఉన్నటువంటి కాల్చినప్పుడు వచ్చేటువంటి పొగను పీల్చుకుంటే ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. అయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు కానీ కమిషనర్ కానీ ఈ పట్టించుకోకుండా భూపాలపల్లి పట్టణ ప్రాంత వాసుల పక్క పొంటే ఈ డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేసి మరి చెత్తను తగలబెట్టడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని కనీసం భూపాలపల్లి పట్టణ కేంద్రానికి 3 కిలోమీటర్ల దూరంలో షిఫ్ట్ చేసి అక్కడనే తగలబెట్టాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకపోతే చాలామంది ప్రజలు అస్వస్థకు గురే అవకాశం ఉన్నది, చనిపోయే అవకాశాలు ఉన్నాయి, క్యాన్సర్ లాంటి శ్వాసకోశ లాంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారుల పైన ఉన్నది, ఎమ్మెల్యే గారి పైన ఉన్నది, మున్సిపల్ కమిషనర్ పైన ఉన్నదని మరొకసారి గుర్తు చేస్తూ వెంటనే ఈ డంపింగ్ యార్డ్ బామ్లగడ్డ వద్ద ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ భూపాలపల్లి పట్టణ ప్రాంతానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంచాలని చెప్పేసి మేము ప్రజల తరపున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. డంపింగ్ యార్డ్లో వేసే చెత్తను వేరు చేయకుండా తగలబెట్టడంతో చుట్టుపక్కల ఉన్న ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. తడి చెత్త, పొడి చెత్తతో పాటు ఇతర వ్యర్థాలను కూడా డంపింగ్ యార్డ్లో వేసి తగలబెడుతున్నారు. సాయంత్రం అయిందంటే చాలు డంపింగ్ యార్డు చుట్టుపక్కల దట్టమైన పొగ కమ్మేస్తుందని, దీని నుండి వచ్చే వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నామని ప్రజలు వాపోతున్నారు. అసలే చలికాలం, శ్వాసకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, డంపింగ్ యార్డ్ నుండి వచ్చే పొగతో మరింత ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తను తగలబెట్టడంతో వచ్చే పొగతో ఇబ్బందులకు గురవుతున్నామని, ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకొని తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భగత్ సింగ్ కాలనీకి సంబంధించి మేము ఇక్కడ 2 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నాం. అయితే మాకు దగ్గరలో బాంబులగడ్డకు సంబంధించిన డంప్ యార్డ్ అక్కడ చెత్తను కాలబెట్టడం జరుగుతుంది. అయితే ఈ చెత్తను కాలబెట్టడం వల్ల దాని ప్లాస్టిక్ కాలడం వల్ల దాని నుండి వచ్చే పొగ వల్ల మాకు ఇక్కడ దగ్గరపట్లో ఉన్న భూపాలపల్లికి సంబంధించిన ఇక్కడ భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన వాళ్ళకి చాలా అవస్థలు వస్తున్నాయి. ఆ పొగ ద్వారా మేము పీల్చుకోవడం ద్వారా మాకు అనేక రకమైన రోగాలు రావడం జరుగుతుంది. ఇది మళ్ళీ క్యాన్సర్ కూడా దారితీస్తుంది అంటున్నారు. ఇక్కడ చిన్న పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, అనేక ఏజ్ వాళ్ళు కూడా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి అది కొంచెం దూరంగా దీనికి ఇప్పుడు మేము పట్టణానికి దగ్గర కాకుండా ఎక్కడన్నా దూరంగా వేసి చెత్తను వేసి అక్కడ కాలబెడితే మా అందరికీ బాగుంటుంది. ఈ విషయానికి సంబంధించి మున్సిపల్ వాళ్ళకు దగ్గరికి ఈ విషయాన్ని తీసుకుపోయి దీనికి తగ్గట్టు చర్యలు తీసుకొని మా అందరికి ప్రాణానికి సంబంధించిన విషయం కాబట్టి చెత్తను దూరం వేయడం వల్లనే
మాకు రోగాలు రాకుండా ఉంటాయి కాబట్టి మున్సిపల్ వాళ్ళు ఈ విషయంలో చర్య తీసుకొని దీన్ని ఇక్కడ నుండి దూరంగా తరలించి మాకు మా ఆరోగ్యాలు కాపాడవలసిందే మనవి చేస్తున్నాం.